గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అదేవిధంగా పట్టణ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు జిల్లా నగర వైసీపీ కార్యాలయాల్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం గుంటూరు నగరంలోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అదేవిధంగా నగర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు, నగర తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ వేడుకల్లో కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో నూరి ఫాతిమా మాట్లాడుతూ, మహనీయుల త్యాగ ఫలితంతోనే స్వేచ్ఛ స్వతంత్రాలతో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. కూటమి పాలనలో భారత రాజ్యాంగం అవమానానికి గురవుతుందన్నారు. वंदे मातरम। बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की। ఈ రోజు 77వ మరి రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు ప్రతి చోట కూడా, ఈ భారతదేశంలో ప్రతి చోట కూడా మనకి స్వతంత్రం మరి ఈరోజు రాజ్యాంగంని రచించి చేసి అమలయ్యి ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి భారతదేశంలో స్వతంత్రంగా బతికే విధంగా కానీ, లేకపోతే రైట్ ఫర్ ద ఈక్వాలిటీ, రైట్ ఫర్ ద ఫ్రీడమ్, రైట్ ఫర్ ద ఎడ్యుకేషన్, ఇవన్నీ మనకి ఈరోజు వచ్చినాయి అని చెప్పి చూస్తే త్యాగమూర్తులు వాళ్ళ రక్తం ఈరోజు చిందించి ఈరోజు మనం సంతోషంగా చిరునవ్వులతో అందరం కలిసిమెలిసి ఉండగలుగుతున్నాం అనంటే ఈరోజు మనం ప్రతి ఒక్కరిని స్మరించుకోవాలి, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. అలాగే భారతదేశంలో ఎప్పుడూ లేనట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి స్వతంత్రం మరి రిపబ్లిక్ డే ప్రతి చోట కూడా సెలబ్రేట్ చేసుకున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకునే విధంగా లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఎంతోమందిని మన పొట్టను పెట్టుకొని, ఎందుకంటే చాలామంది చంపేస్తున్నారు, చాలామందిని లా అండ్ ఆర్డర్ని కూడా సక్రమంగా యూజ్ చేయకుండా ఎంతోమంది మీద కేసులు పెడుతున్నారు. అలాగే వాళ్ళు బతకటానికి కానీ మాట్లాడటానికి కానీ స్వతంత్రం లేకుండా చేస్తున్నారు. మరి అలాంటి పాలన ఈ 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పి ప్రజలు కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏ కమ్యూనిటీకి కూడా ఈ కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా కానీ, లేకపోతే రైట్ ఫర్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ మనకి ఏమేవి రాజ్యాంగంలో రచించి మన రాజ్యాంగంలో ఉన్నాయి అవన్నీ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కూడా ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం పాటించట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఒక్కటే పాటిస్తుంది. కానీ మేము కోరుతుంది ఒకటే, ఇది మరి రిపబ్లిక్ డే రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోండి, మరి గొంతు ఎత్తుతేనే మరి వాళ్ళు గొంతు ఇదయ్యేది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా రైట్ ఫర్ ద ఎడ్యుకేషన్, రైట్ ఫర్ ద మరి ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కళ్ళకు కూడా వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే.